మన చెరువులోని నీటి ఉష్ణోగ్రత రొయ్యల ఆరోగ్యానికి రిమోట్ కంట్రోల్ అని మీకు తెలుసా? హాయ్, నమస్తే ఎవ్రీవన్. టెంపరేచర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. టెంపరేచర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆక్వాకల్చర్లో. షింప్ గ్రోత్ రావాలన్నా, మంచి సర్వైవల్ నిలబడాలన్నా, మంచి హెల్త్ ఉండాలన్నా టెంపరేచర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో లో టెంపరేచర్ అంటే ఏంటి? లెస్ దాన్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే దాన్ని లో టెంపరేచర్గా పరిగణించవచ్చు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ స్పీడ్ తగ్గించడం, గ్రోత్ స్లోగా ఉండటం, వీక్ షింప్. అదేవిధంగా హై టెంపరేచర్ చూసినట్టయితే లో ఆక్సిజన్, స్ట్రెస్, హై మోర్టాలిటీ ఉంటుంది. కాజ్ ఫర్ ఫ్లక్చువేషన్. వాటర్ టెంపరేచర్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? సన్లైట్, సూర్యరశ్మి అయి ఉండొచ్చు. సీజనల్ చేంజెస్ అంటే వాతావరణం, వేసవికాలం లేదా శీతాకాలం ఈ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. వాటర్ ఎక్స్చేంజ్, ఒకేసారి వాటర్ ఎక్స్చేంజ్ కూల్ వాటర్తో ఉన్నా, ఒకేసారి హాట్ వాటర్తో ఉన్నా అని టెంపరేచర్ ఫ్లక్చువేషన్ అనేది జరుగుతుంది. పాండ్ డెప్త్ మరీ తక్కువ ఉన్నా కూడా ఆ మార్పులు అనేది కనిపిస్తుంది. పూర్ ఏరేషన్ కూడా సఫిషియెంట్గా పాండ్ అంతా లేకపోవడం. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఎలాగో చూద్దాం. మంచి వాటర్ డెప్త్ అనేది మెయింటైన్ చేయాలి. 1.2 to 1.5 మీటర్ డెప్త్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రాపర్ ఏరేషన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఎక్కడ 2 HP ఉండాలి, ఎక్కడ 1 HP ఉండాలి, పాండ్కి ఎంత HP ఉండాలి అనేది సెట్ చేసుకోవాలి. గ్రాడ్యువల్ వాటర్ ఎక్స్చేంజ్, ఏది మనం కూల్ వాటర్ తోడుకున్నా, హాట్ వాటర్ ఏది తోడుకున్నా కానీ అంటే ఒక అడుగు దింపడం, ఒక అడుగు పెంచడం, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి తప్ప 2 feet 3 feet అనేది ఎక్స్చేంజ్ చేయకూడదు. మేనేజ్ ఫీడింగ్ వైజ్లీ, ఫీడ్ అప్ అండ్ డౌన్స్ అనేది గమనించుకుని దాన్ని బట్టి కూడా మనం తగ్గించుకోవాలి. సీజనల్ కేర్ తీసుకోవాలి. సీజనల్గా అంటే వర్షం పడినప్పుడు వెంటనే లైమ్ కొట్టడం, ఒకవేళ హై టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ తోడటం, లేదా ఏరేషన్ ప్రాపర్గా అయ్యేలా చూసుకోవాలి. ఈ డైలీ చేంజెస్ లెస్ దాన్ 2 to 3 డిగ్రీ సెంటిగ్రేడ్ చేంజ్ ఉండేలా చూసుకోవాలి. మన లైన్లో చెప్పాలంటే స్టేబుల్ టెంపరేచర్, హెల్దీ షింప్, ఫాస్ట్ గ్రోత్, లెస్ డిసీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, click the bell icon. Better water, better shrimp, better future. Let's succeed together. Thank you for watching.